అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. మన లైఫ్ అంటే మన జీవితం ఒక నోట్‌బుక్ లాంటిది. నోట్‌బుక్‌లో గనక మీరు చూసినట్లయితే ఫ్రంట్ పేజీ, లాస్ట్ పేజీ 2 కూడా ప్రింట్ అయ్యి ఉంటాయి. మిగతావన్నీ కూడా ఖాళీ పేపర్‌లు ఉంటాయి. అది మనం యూజ్ చేసుకుంటాం. జీవితం కూడా అంతే. ఫ్రంట్ పేజీ మన బర్త్, లాస్ట్ పేజీ మన డెత్. ఈ రెండిటి మధ్య భగవంతుడు మనకొక గుడ్ ఆపర్చునిటీ ఇస్తాడు. పేజీలు ఎలా రాసుకోవాలనేది. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, దయచేసి మన పేజీలని మనం మంచిగా రాసుకోవడానికి ట్రై చేయాలి. దానిలో భాగంగా మీకొక ఎగ్జాంపుల్, ఒక రూల్ చెప్తాను మీకు. 8+8+8 ఒక రోజుకి 24 గంటలుంటాయి. ఆ 24 గంటల్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నోట్‌బుక్‌లో మన పేజీలు మంచిగా ఉండడానికి. ఫస్ట్ 8 అవర్స్ హానెస్ట్‌గా హార్డ్ వర్క్ చేయాలి. ఆఫీస్ అయితే ఆఫీసు, బిజినెస్ అయితే బిజినెస్. నెక్స్ట్ 8 అవర్స్ గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్, ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోవాలి. ఇంకొక 8 గంటలుంటాయి. ఆ 8 గంటల్లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు 3 ఉంటాయి. 3 ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫెయిత్. ఈ 3 మీద మీ ఫోకస్ చాలా ఉండాలి. అలాగే 3 అంటే హెల్త్, హాబీస్, హైజీన్. దీని మీద కూడా మీ ఫోకస్ ఉండాలి. 3 3 అంటే సోల్, సర్వీస్, స్మైల్. 3 3 3 ఈ 3 కూడా మనకున్న లాస్ట్ 8 గంటల్లో మనం ఫోకస్ చేయాలి. ప్రతీదీ ఇంపార్టెంటే అండి. మనం గనక 8+8+8 రూల్ జాగ్రత్తగా గనక మనం పాటించినట్లయితే డెఫినెట్‌గా బుక్‌లో ఉన్న మధ్యలో పేజీలు చాలా సక్సెస్‌ఫుల్‌గా ఫిల్ చేయడం, అలాగే మంచి పేరు మనం తెచ్చుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి మీకిచ్చిన ఆపర్చునిటీ దేవుడు. ఫస్ట్ పేజీ, లాస్ట్ పేజీ ఎనీవే ఫిక్స్‌డ్. మిగతా పేజీలని మీరు మీకున్న డిసిప్లిన్‌తో, మీకున్న పంక్చువాలిటీతో, మీకున్న ఇంట్రెస్ట్‌తో చక్కగా దిద్దుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.